జనసంద్రమైన భీమిలి అసెంబ్లీ పురవీధులు అవంతి నామినేషన్ అపూర్వ ఘట్టం. ప్రేమ అభిమానం అంటే ఇంతలా ఉంటుందా అనే రీతిలో చూడడానికి రెండు కళ్ళు కూడా చాలవన్నట్లు బుధవారం 24వ తారీఖున వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నామినేషన్ ర్యాలీతో భీమిలి నియోజకవర్గం పురవీధులు జనసంద్రమయ్యాయి. 8 ఏళ్ల బాలుడి నుండి 80 ఏళ్ల భామ వరకు దారి పొడుగునా స్వాగతం పలుకుతుండగా ఆయన ముందుకు సాగిపోయే ర్యాలీ సింహాచలం నుండి ప్రారంభమై భీమిలి ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది. వైసీపీ జెండాలు జేబుని కొన్ని వందల వాహనాలతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జై జగన్, జై అవంతి నినాదాలతో అవంతి వెన్నంటే నడిచారు. ముఖ్యంగా 7వ వార్డు అధ్యక్షుడు పోతున శ్రీనివాసరావు మధురవాడ క్రికెట్ స్టేడియం నుండి భీమిలి వరకు ర్యాలీని తన ఆధ్వర్యంలో నడిపించారు. కార్యకర్తలకు, జగన్ అభిమానులకు దిశానిర్దేశం చేసి ర్యాలీని విజయవంతం చేశారు. మధ్యాహ్నం సుమారు 1:30 ఆర్డీఓ కార్యాలయంకి పార్లమెంటు వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఉత్తరాంధ్ర వైసీపీ కన్వీనర్ వైవి సుబ్బారెడ్డి, తన కుమారుడు నందీష్, అల్లుడు శ్రావణ్ కుమార్తో అవంతి చేరుకున్నారు. అనంతరం నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసి మీడియాతో మాట్లాడారు. అవంతి మాట్లాడుతూ సుమారు 40,000 మంది ప్రజలు వచ్చి ప్రేమ, ఆప్యాయత చూపించారు, వాళ్ళందరికీ ధన్యవాదాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారు అవంతి. పాత్రిక మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మరి సుమారు ఒక 40,000 పైన చూశారు. అందరూ వచ్చారు. 40,000 దాకా అందరూ స్వచ్ఛందంగా వచ్చి పెద్ద ఎత్తున మరి వాళ్ళు ఒక ప్రేమ ఆప్యాయత చూపించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వార్డు ప్రెసిడెంట్స్, కార్పొరేటర్లు అందరికీ పేరు పేరున కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మరి 2 సార్లు నాకు భీమిలి నియోజకవర్గ అవకాశం ఇచ్చారు, ఆశీర్వదించారు. సో 2 సార్లు కూడా ఎలాంటి అవినీతికి తావు లేకుండా, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ మరి నేను బాగానే చూస్తున్నాను. అందరితో కూడా బాగానే ఉన్నాను. మరి ఇవన్నీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేదరికం మీద ఎలాంటి యుద్ధం చేస్తున్నారని చూస్తున్నాం. పేదరిక నిర్మూలన చేయాలని మరి ఆయన ఆశయాలకి అనుగుణంగా ఈ 5 సంవత్సరాలు పనిచేశారు. కాబట్టి మళ్ళీ ఆయన నమ్మి గౌరవించి మళ్ళీ 3వసారి కూడా భీమిలి నుంచి అసెంబ్లీ పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు, ప్రజల సుబ్బారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. మరి తప్పనిసరిగా వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మళ్ళీ భీమిలిలో 3వసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి తప్పనిసరిగా భీమిలి నియోజకవర్గాన్ని వారికి బహుమతి చేస్తున్నారు. ఎందుకంటే ఇది అత్యంత కీలకమైన నియోజకవర్గం. రేపు ఇక్కడ భీమిలిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరితే మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్పనిసరిగా వస్తారు. మరి ఆయన వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ప్రమాణ స్వీకారం చేస్తారు, ఇక్కడే పరిపాలన రాజ్యం చేస్తారు. ఈ ప్రాంతానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఇద్దామని జగన్మోహన్ రెడ్డి గారు కలగంటున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో మరి తిండి తిని, నీరు పీల్చి, నీరు తాగి, గాలి పీల్చే వ్యక్తులు మనందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు కంటున్న కళలను సాకారం చేసే విధంగా ఆయన నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం మనందరం ఉందని తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా తల్లిదండ్రులు మరి శ్రీమతి బొత్స ఝాన్సీ గారు, సత్యబాబు గారు చదివని ఆవిడ అదృష్టవంతురాలు, ఎప్పుడు కూడా ఓటమి లేదు ఆవిడ చూసాను. మరి తప్పనిసరిగా ఆవిడ 2 ఓట్లు కూడా వస్తాయి. 1 ఓటు ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసరావు కానిపిస్తుంది నాకు, ఇంకొక ఓటు ఎంపీ అభ్యర్థిగా శ్రీమతి బొత్స ఝాన్సీ గారికి. మరి మంచి విద్యావంతురాలు, ఉన్నత విద్యావంతురాలు, ఈ ప్రాంతం సమస్యల పట్ల మంచి అవగాహన వ్యక్తి. మరి ఆవిడకి 2వ ఓటు ఎంపీగా కాని గుర్తులు ఇద్దరికి కూడా మా ఇద్దరికేసి భీమిలి నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని, జగన్ గారి నాయకత్వాన్ని బలపరచాలని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మా ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం. తప్పకుండా అవంతి శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి నెగ్గుతారు. అదేవిధంగా విశాఖ పార్లమెంటుకి అభ్యర్థిగా నిలబడ్డ బొత్స ఝాన్సీ గారు కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 58 నెలల నుంచి తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారికి మహిళల పట్ల కానీ అట్టడుగున్న బడుగు బలహీన అరిగిన గిరిజన అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూస్తూ
ఈరోజు ఆంధ్ర సంక్షేమమే రాష్ట్ర సంక్షేమంగా తీసుకెళ్తున్న మనకి అన్ని ఖచ్చితంగా మీ తాలూకా ఓటు మరి అవంతి శ్రీనివాస్ గారి నిరంతరం అందుబాటులో ఉండి అందరికీ సేవ చేసే వ్యక్తి, మంచి వ్యక్తి. మరి అంతేకాకుండా ఏ కష్టం ఉన్నా తన కష్టంగా భావించి ప్రతి కష్టానికి కూడా తను వెళ్ళి నిలబడి పనిచేసే వ్యక్తి. అటువంటి వ్యక్తికి మళ్ళీ అఖండ మెజారిటీతో మనం ఇక్కడ గెలిపించుకుంటే ఈ ప్రాంత పూర్తి అభివృద్ధి సహాయ సహకారాలతోని వెళ్ళడానికి అవకాశంతో పాటు ఖచ్చితంగా అందరి తాలూకా ఇవాళ జగనన్న కానుక బాల అత్యధిక మెజారిటీతో ఈవేళ ఏ శ్రీనన్నని అవంతి శ్రీనన్నని ఈ రోజు అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత భీమిలి నియోజకవర్గ పేరు పేరున మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మీ ఆడపడుచుగా ఈ ఝాన్సీకి కూడా ఓటిస్తే ఇక్కడ ఉన్న ఏదైతే ఉన్నాయో పార్లమెంట్లో సమస్యల్ని మీకు ఎలా అక్కడ తీసుకెళ్లి వినిపించి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వమని చెప్తానని కోరుతూ మరి జగనన్న రావాలి, విశాఖపట్నంలో మళ్ళీ ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేయాలి, మన ప్రాంత అభివృద్ధి కావాలి, ఉత్తరాంధ్ర వెనుకబడితనం పోవాలి, విశాఖపట్నం మహానగరం కావాలి, ఉజ్వలమైన భవిష్యత్తు మన విశాఖపట్నంతో పాటు ప్రతి కుటుంబం కూడా ముందుకు రావాలి, కదిలి రావాలని ఓటు రూపంలో రేపు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని మరొక్కసారి పేరు పేరున అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.